హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి ఉంది. తమిళనాడులో డిఎంకే కూటమిని, ఏఐఏడిఎంకే కూటమిని కాదని టీవీకే పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో ఆగిపోయిన ఆ తర్వాత కొన్ని పార్టీల మద్దతుతో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయాలకు కొత్త, ఏమీ తెలియదు, సాఫ్ట్గా పోతున్నాడు, సాఫ్ట్ బాయ్ అనే పద్ధతిలో చాలామంది భావించారు. కానీ తమిళనాడులో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయాలు ప్రారంభమైపోయాయి. తమిళనాడులో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ తరహా కక్ష సాధింపులు ప్రారంభమైపోయాయా? అయిన దానికి కాని దానికి కేసులు పెట్టి కీలకమైనటువంటి నేతల్ని అరెస్ట్ చేసే పరంపర ఒక ప్రక్రియకు తెరలేచిందా? ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని అత్యంత సమీపం నుంచి గమనిస్తే ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అటు సినీ నటి త్రిష, ఈ ఇద్దరికి సంబంధం అంటగట్టుతూ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఇద్దరిపై ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యానికి, దానికి పరుష పదజాలంతో లేదా వ్యంగ్యంగా కామెంట్లు చేశారనే కారణంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది కేవలం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అటు సినీ నటి త్రిషకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఒకే ఒక కారణంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, ఉదయనిధి స్టాలిన్. ఈ సందర్భంగా డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిగా అక్కడ హింసాయుత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్గా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మంచి ప్రజలకు ఉపయోగపడేవి అతను అవలంబించే విధానాలు కానీ, సొంతంగా లంచ్ తీసుకురావడం కానీ, స్కూల్ విద్యార్థుల కోసం అతను ప్రవేశపెడుతున్నటువంటి విధి విధానాలు కానీ, కొన్ని పథకాలు కానీ అందరి నోట చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకురానున్నాడు. ఖచ్చితంగా కొత్త కొత్త సంస్కరణలకు ఆయన బీజం వేస్తున్నారనే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో ఇలాగే సాగుతుంది అనుకున్నారు, అంతా బాగానే ఉందనుకున్నారు, అంతా ఫీల్ కూడా కానీ భావిస్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్షం, మరి ప్రధానమైనటువంటి అక్కడ ప్రతిపక్షం అనేది డిఎంకే ఉంది. ఏఐఏడిఎంకే అనేది పెద్దగా ప్రతిపక్ష పాత్రలో లేదు, ఎందుకంటే గెలిచిన సీట్లు తక్కువ. ఆ సీట్లలో కూడా చాలామంది టీవీకే పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి. సో ఏఐఏడిఎంకే పార్టీ ఇప్పుడు ఉందా లేదా, ఆ పార్టీకి అసలు నేతృత్వం వహించే వారు కూడా ఉన్నారా లేదా అనేది కూడా అనుమానమే. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీవీకే పార్టీకి డిఎంకే, రేపు భవిష్యత్తులో టీవీకే డిఎంకే మధ్యన మాత్రమే పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. రానున్న తమిళనాడు భవిష్యత్ రాజకీయాల్లో ఏఐఏడిఎంకే పాత్ర ఉండకపోవచ్చు అనేది ఇప్పటి నుంచే విశ్లేషకులు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమిళనాడులో టీవీకే వర్సెస్ డిఎంకే అనేది ఫర్ ఎవర్ ఒక కాంపిటీషన్, టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. సో డిఎంకేని అణగదొక్కాలి, డిఎంకేను ఇప్పటి నుంచే నిర్వీర్యం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు చూసామో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని అరెస్టు చేసి జైలు పాలు చేశారు. అంబటి రాంబాబు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, చాలామంది నేతలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక్కొక్కరిగా చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు పెట్టి జైల్లోకి పెట్టడం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, లేదా ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు. మొత్తానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరంపర, ఇదే ప్రక్రియ కొనసాగింది. అంతేకాకుండా సోషల్ మీడియా సాక్షిగా కానీ ఎక్కడైనా సరే ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టేస్తున్నారట అనే ఒక ఫీలర్ మాత్రం చాలా గట్టిగా పోయింది ప్రజల్లోకి. అంటే రాష్ట్రంలో రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగమే ఎక్కువగా అమలు జరుగుతుందనే ఒక వాదన, విమర్శ గట్టిగా వినిపిస్తుంది. సో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు పోషించినటువంటి పోలీసు ఉన్నతాధికారులను కూడా చూడలేదు.
ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గుని కానీ, కాంతిరాణా టాటా కానీ, ఇతర పోలీస్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేసి కొందరిని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయి, తారాస్థాయిలో ఏ విధంగా చేరాయనేది ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వాస్తవానికి దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఈ కక్ష సాధింపు చర్యలు అనేవి లేవు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తమిళనాడులో కూడా కక్ష సాధింపు చర్యలు మొదలైపోయాయి. తమిళనాడులో కూడా రివెంజ్ పాలిటిక్స్ అనేవి మొదలైపోయాయి. తమిళనాడులో కూడా టీవీకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తనపై త్రిషపై వ్యాఖ్యలు చేసినటువంటి కారణంతో ఉదయనిధి స్టాలిన్, మాజీ ఉప ముఖ్యమంత్రి తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసినటువంటి తీరు, ఆయనపై వేసినటువంటి కేసులు ఎందుకు ఉదాహరణ. సో రానున్న కాలంలో డిఎంకేకు సంబంధించినటువంటి కీలకమైన నేతల్ని కూడా టీవీకే ప్రభుత్వం త్వరలో అరెస్టు చేసి జైలు పాలు చేయనుందా? ఇదే ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తమిళనాడు 2 రాష్ట్రాలని దగ్గరగా పరిశీలిస్తే మాత్రం సమీపమైనటువంటి పోలికలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక రివెంజ్ పాలిటిక్స్ని, వెండెట్టాని నడిపిస్తుందో, ఈ వెండెట్టా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. టీవీకే పార్టీ అదే పందా అనుసరిస్తోందా అనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.